మీకు గుర్తుందా, ఒకప్పుడు మనం ఇంట్లో వాడేటువంటి టీవీలో మాక్సిమం మనం దూరదర్శన్ ఛానల్స్ని చూసేవాళ్ళం. తర్వాత కాలక్రమేణా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ కేబుల్ టీవీ కనెక్షన్స్ అనేవి మన ఇంటికి వచ్చినాయి. అంటే మన ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ ఉండడం జరుగుతూ ఉంటుంది. శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి ప్రసారాలన్నింటినీ ఇతను రిసీవ్ చేసుకొని వైర్లెస్ సహాయంతో మన టీవీకి ఒక కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం స్టార్ కనెక్షన్ అంటాం. పర్ మంత్ వచ్చేటప్పటికి 200 లేదా 300 లేదా 500 రూపాయలు అయితే మనం పే చేస్తూ ఉంటాం. దీని సహాయంతో మనము ఛానల్స్ అన్నిటిని చూస్తూ మనం ఎంటర్టైన్మెంట్ అయితే పొందుతూ ఉంటాము. ఇకపోతే కాలక్రమేణా ఇవి కూడా చేంజ్ అయినాయి. అంటే మీ ఏరియాలో కేబుల్ టీవీ ఆపరేటర్ ఉంటేనే మీకు ఈ సిగ్నల్స్ వచ్చాయి. ఒకవేళ కేబుల్ టీవీ ఆపరేటర్ లేరు అన్నట్లయితే మీరు ఈ ప్రసారాలను చూడలేరు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు తిరిగి దూరదర్శన్, ఎందుకంటే దూరదర్శన్ అనేది ఏమవుతుందంటే వీళ్ళు పెద్ద పెద్ద టవర్స్ని యూజ్ చేస్తూ డైరెక్ట్గా వీళ్ళు సిగ్నల్స్ అనేవి బ్రాడ్కాస్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇకపోతే కాలక్రమేణా వీటిలో మనకి నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ రిసీవర్స్ వచ్చినాయి. అవే ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి DTH సర్వీసెస్. వీటి సహాయంతో మీ ఏరియాలో కేబుల్ ఆపరేటర్ అవసరం లేదు. అలాగే మీకు దూరంలో లేదా ఎక్కడ మీకు రేడియో సిగ్నల్స్ ట్రాన్స్మిటర్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇది శాటిలైట్ నుంచి ప్రసారాలన్నింటినీ, అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకొని మీ టీవీలో మీకు ప్రసారం చేయడానికైతే ఇవి చాలా బాగా సహాయపడటం అయితే జరుగుతూ ఉంటుంది. సో టెక్నాలజీ అనేది ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో మీరు చూశారు కదా. సేమ్ అదే విధంగా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనకి పుట్టిందే ఈ స్టార్లింక్. అసలు ఈ స్టార్లింక్ అంటే ఏంటి, ఇది ఎవరిది, దీన్ని మనకు తీసుకొని రావడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి, సో ఇది ఏ క్లైమేటిక్ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉంటాయి, దీనికి మంత్లీ పే చేయాలా, సంవత్సరానికి కట్టాలా, అసలు ఇది బేసిక్గా ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంటర్టైన్మెంట్ కోసం శాటిలైట్ దగ్గర నుంచి సిగ్నల్స్ని అయితే రిసీవ్ చేసుకుంటున్నాం. అలాంటిది ఇంటర్నెట్ అనేది చిన్న విషయమేం కాదు. ఆల్మోస్ట్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం స్టఫ్ అంతా కూడా నేను ఇదే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేపు ఇంటర్నెట్ రాని ఊరు లేదు, ఇంటర్నెట్ వాడని మొబైల్ ఫోన్ లేదని చెప్పుకోవటం అతిశయోక్తి ఏం కాదు. సో అలాంటి ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి మరింత అందుబాటులోకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఊర్లో సెల్ ఫోన్ టవర్ ఉంది, సో మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోగలరు. ఒకవేళ సెల్ ఫోన్ టవర్ లేదు అన్నట్లయితే అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే రాదు. కానీ అలాంటి సెల్ ఫోన్ టవర్ల లేని ప్రదేశాలలో కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు పుట్టిందే ఈ స్పేస్ లింక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది కొత్త కంపెనీ ఏం కాదు. ఎలాన్ మస్క్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎస్, టెస్లా కంపెనీ ఓనర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్పేస్ ఎక్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని కూడా చేస్తున్నారు. డైరెక్ట్గా మార్స్ మీదకి హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని డెవలప్ చేద్దామని చెప్పి ఇతని ప్రాజెక్టే ఈ స్టార్లింక్. అసలు బేసిక్గా ఈ స్టార్లింక్ అనేది ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్లయితే మన భూమి పైన ఒక లేయర్ లాగా సుమారుగా 42,000 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో టాటా స్కై వాడుతున్నారు. సో ఈ టాటా స్కై 2 లేదా 3 శాటిలైట్స్ని హైర్ చేసుకొని స్పేస్లో వాటి ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రసారాలన్నింటినీ కూడా బ్రాడ్కాస్టింగ్, అంటే కింద శాటిలైట్ నుంచి, అంటే మన భూమి దగ్గర నుంచి ఆ శాటిలైట్కి ట్రాన్స్మిట్ చేస్తారు. అలాగే శాటిలైట్ దగ్గర నుంచి మనందరం రిసీవ్ చేసుకొని ప్రోగ్రామ్స్ని అయితే చూస్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇప్పుడు మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి కేబుల్ టీవీ కనెక్షన్ ఆపరేటర్ లేకపోయినా కానీ డైరెక్ట్గా మీరు శాటిలైట్ డిష్ సెటప్ బాక్స్ ఎలా అయితే ఉందో తెచ్చుకొని మీరు ఫిట్ చేసుకొని ప్రసారాలు చూస్తున్నారో సేమ్ అదే విధంగా ఈ స్టార్లింక్కి సంబంధించినటువంటి ఈ రిసీవర్ని మీరు పర్చేజ్ చేసి డైరెక్ట్గా మీ ఇంటి పైన ఫిక్స్ చేసుకొని మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోగలరు. మరి శాటిలైట్ నుంచి వస్తుంది కదా, ఇంటర్నెట్ స్పీడ్ వస్తుందా అని అంటే ఇది వచ్చేటప్పటికే మ్యాక్సిమం 300 Mbps స్పీడ్ దాకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాగే ఇది ఫ్యూచర్లో మేబీ 10 Gbps ఇంటర్నెట్ స్పీడ్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. 10 Gbps ఇంటర్నెట్ స్పీడ్ అంటే వావ్, ఇట్స్ సింప్లీ అమేజింగ్. ఇది కేవలం మనకి భూమి మీద కాదు, ఈవెన్ వాటర్లో దట్టమైనటువంటి అరణ్యాలలో కూడా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది టోటల్లీ
శాటిలైట్ ద్వారా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మీకు స్కై కనిపిస్తుంది అన్నట్లయితే అక్కడ దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మొదటిగా వీళ్ళు ప్రస్తుతం లాస్ట్ ఇయర్ మార్చ్లో సుమారుగా వీళ్ళు 60 శాటిలైట్స్ని డైరెక్ట్గా స్పేస్లోకి అయితే పంపించడం జరిగింది. సో అలా ఇప్పటిదాకా అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఇప్పటిదాకా సుమారుగా 12,000 శాటిలైట్స్ని ఆల్రెడీ స్పేస్లో అయితే వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కక్షలు ఉంటాయి చూసారా, అంటే ఆర్బిట్స్ ఉంటాయి చూసారా, వాటిలో అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇకపోతే సుమారుగా ఇంకొక 30,000 శాటిలైట్స్ కనుక కంప్లీట్ అయిపోయినాయి అన్నట్లయితే కనుక త్రూఅవుట్ ద వరల్డ్ వీళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ ఇంటర్నెట్ సిగ్నల్స్ని మన భూమి మీదకైతే పంపించగలరు. సో ప్రస్తుతం అయితే వీళ్ళు ఇప్పుడు మనకి టెస్టింగ్ దశలో అంటే బీటా దశలో ఉన్నారు. సో ఈ బీటా దశలో కూడా వీళ్ళు తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఏమి ఇవ్వట్లేదు. మినిమం 50 Mbps నుంచి స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం వచ్చేటప్పటికే 150 Mbps స్పీడ్ దాకా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. స్పేస్ నుంచి 150 Mbps స్పీడ్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. అండ్ దీనికి సంబంధించినటువంటి లేటెన్సీ కూడా 20 మైక్రోసెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 40 మిల్లీ-సెకండ్స్ దాకా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పారు. సో అప్రాక్సిమేట్లీ ఈ 40 మిల్లీ-సెకండ్స్ను కూడా ఫ్యూచర్లో 20 సెకండ్స్ లేదా 10 మిల్లీ-సెకండ్స్కి కంప్రెస్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇది వెరీ గుడ్ మూవ్. ఈవెన్ లో లేటెన్సీ తోటి గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నా, లేదా యాప్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా సర్వర్కి కనెక్ట్ అవ్వాలనుకున్నా కానీ ఇది మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో ఉన్నా కానీ మీరు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఎంత స్పీడ్ ఇంటర్నెట్ని అయితే మీరు పొందగలుగుతున్నారో అంతే స్పీడ్ ఇంటర్నెట్ని అయితే మీరు అక్కడ పొందొచ్చు. అయితే దీనికి గాను పర్ మంత్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఇది అన్లిమిటెడ్ డేటా ఉంటుందా, లిమిటెడ్ డేటా ఉంటుందా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి కమర్షియల్ రోల్అవుట్స్ ఏవైతున్నా ఇంకా మార్కెట్లోకి రాలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే వీళ్ళు అన్లిమిటెడ్ డేటాబేస్ కింద మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే యూస్ చేస్తున్నారు. ఆబ్వియస్గా కంపెనీకి కూడా టెస్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం వీటిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయన్నట్లయితే వాటిని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు గుర్తుందా, జియో కంపెనీ కూడా మొదటిగా మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తాం, జస్ట్ సిమ్ తీసుకెళ్ళి వాడుకోవచ్చు అని చెప్పన్నారు. తర్వాత కమర్షియల్ రోల్అవుట్స్ వచ్చిన తర్వాత దీనికంటూ ఒక టారిఫ్ని మనకు ప్రొవైడ్ చేశారు. సేమ్ అదే విధంగా ఈ స్టార్లింక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాకేజెస్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 2022 కల్లా మనకి రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ మేబీ 1 ఇయర్ దాకా మీరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూస్ చేసుకోవచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారన్నట్లయితే. సరే, ఇదంతా బాగానే ఉంది. సో నాకు క్లియర్ స్కైస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మబ్బు పట్టింది, వర్షం పడుతుంది, అలాంటి సందర్భాల్లో మనకి టాటా స్కై సర్వీసెస్ కానీ లేదా వేరే ఏదైనా డిటిహెచ్ ఆపరేటర్ సర్వీసెస్ కానీ ఎలా అయితే ఇంటరప్ట్ అవుతుంటాయో సో ఇది కూడా అలాగే ఇంటరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనంటే ఎస్, ఆఫ్ కోర్స్ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ కాబట్టి దీంట్లో కూడా అలాంటి ఇంటరప్షన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఇంటి పైన ఉండేటువంటి డిటిహెచ్ రిసీవర్స్ అంటే మన డిష్ ఏదైతే ఉందో ఒక స్టాండర్డ్గా ఉంటుంది, అంటే అటు ఇటు కదలదు, ఒక డైరెక్షన్లో, అంటే దీనికంటూ ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక డైరెక్షన్లో మాత్రం దీన్ని ఫిక్స్ చేస్తారు. ఆ డైరెక్షన్ నుంచి అటు ఇటు కొంచెం జరిపినా కానీ మనకు సిగ్నల్ అనేది వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికే దీని ఫోకల్ వ్యూ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ 100 degrees వరకు ఇది మేనేజ్ చేయగలదంట. సో 100 degrees అని అంటే అటు ఇటు కదిలినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో సెల్ఫ్ రొటేటబుల్ మోటార్స్ కూడా ఉంటాయి. దీని సహాయంతో ఆటోమేటిక్గా మన శాటిలైట్ని ఇది ట్యూన్ చేసుకొని ఇదే అప్రాక్సిమేట్గా అడ్జస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఫర్ ద బెటర్ సిగ్నల్. సో ఇది కూడా ఫెంటాస్టిక్ మూవ్. ప్రస్తుతం మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక $100 యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 7,200 7,300 రూపాయల దాకా మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి వీళ్ళు మనకు ఒక కిట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లోనే పవర్ కార్డ్స్, అలాగే డిష్ యాంటీనా, అలాగే దీనికి సంబంధించినటువంటి వైఫై రౌటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. అంటే మనకి పైన ఇంటి పైన ఏదైతే ఉందో దాంట్లో మనం డిష్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి పవర్ సప్లైని ఇవ్వాల్సి ఉంటుంది. దీని నుంచి వచ్చే కేబుల్ ఏదైతే ఉందో మన ఇంట్లో ఉండేటువంటి వైఫై రౌటర్, అఫ్ కోర్స్ ఈ రౌటర్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని సహాయంతో మీరు అప్రాక్సిమేట్గా నేను ఇందాక మీకు చెప్పినట్లు 50 Mbps నుంచి స్టార్ట్ చేసుకొని 150 Mbps దాకా ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోగలరు. వైఫై రౌటర్ వచ్చిందంటే మీ అందరికీ తెలిసిందే, వైఫై కనెక్ట్ చేసుకొని మనం ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే వాడుకోవచ్చు. దీంట్లో మరొక విషయం ఏంటి అంటే, ఈవెన్ ఒకవేళ మీరు ఏదన్నా మంచు ప్రాంతాల్లో నివసిస్తున్నా కానీ ఆటోమేటిక్గా అక్కడ దాని పైన పడ్డటువంటి మంచుని ఇది సెల్ఫ్ డిస్ట్రాక్ట్ చేయగలిగేటువంటి టెక్నాలజీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. అంటే కొన్ని కాయిల్స్ని యూజ్ చేస్తూ కొంత హీట్ అయితే జనరేట్ చేస్తారు. దీనివల్ల దాని పైన ఉండేటువంటి మంచు సెల్ఫ్
డిస్ట్రాయ్ అవటం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి మూవ్. కానీ హెవీ రెయిన్స్లో మాత్రం ఇది వర్క్ చేయదు. లేదా క్లౌడీ సిచ్యువేషన్స్, మబ్బు పడుతుందని అంటారు చూస్తారా వర్షం పడబోయే ముందల, సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ స్లో వస్తూ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇక ఇప్పటిదాకా ప్రస్తుతం కంపెనీ ఫాల్కన్ 9th రాకెట్ సహాయంతో అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ మేలో సుమారుగా 60 ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేటువంటి శాటిలైట్స్ని అయితే స్పేస్లోకి పంపించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇనిషియల్గా. ఇప్పుడు అలా అప్రాక్సిమేట్లీ 12,000 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భూకక్షలో ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి ఆర్బిట్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. దే ఆర్ రెడీ టు సెండ్ ద డేటా సిగ్నల్స్ టు ద ఎర్త్. ఇకపోతే మోస్ట్లీ 2022 కల్లా, మోస్ట్లీ మనకి ఇంకొక సంవత్సరం కల్లా దీనిలో 42,000 శాటిలైట్స్ సహాయంతో మన భూమిపైకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంటారు. అండ్ 0 బ్లాక్ హోల్స్ తోటి, అంటే ఇక్కడ సిగ్నల్ వస్తుంది ఇక్కడ సిగ్నల్ రాదు అనేది కాదు, మొత్తం భూప్రపంచం మీద, అది సముద్రం కావచ్చు, దట్టమైనటువంటి అరణ్యాల్లో కావచ్చు, ఎక్కడైనా మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పర్ మంత్ మనకి ఎంత జీబీ ఆఫ్ డేటా ఇస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే ప్రస్తుతం అయితే వీళ్ళు ఎక్కడ లిమిటేషన్స్ని మనకు ప్రొవైడ్ చేయట్లేదు. మోస్ట్లీ మనం అన్లిమిటెడ్ డేటా అని అనుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో వచ్చేటప్పటికే ఇది అన్లిమిటెడ్ డేటా ఉండేటువంటి అవకాశం అయితే లేదు. సో మోస్ట్లీ ఇక్కడ మనకి క్రాబ్ అయితే పెడతారు, అంటే మనకి ఎఫ్యూపీ లిమిట్స్ అని అంటాం, ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ అని అంటారు చూసారా. సేమ్ అదే విధంగా నాకు తెలిసినంత వరకు ఒక 10,000 జీబీయో లేదన్నట్లయితే కనుక 20,000 జీబీకో వీళ్ళు లాక్ ఆఫ్ చేసేటువంటి అవకాశం ఉంది హై స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్లకైతే. సో లో స్పీడ్కి వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 3,000 జీబీ దాకా మనం ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ పర్ మంత్ ప్లాన్ వచ్చేటప్పటికి యావరేజ్గా వీళ్ళు 999 అన్న మినిమం తీసుకొస్తారు, అది కూడా 100 Mbps స్పీడ్లో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. సరే, ఇప్పుడు దీన్ని నేను పర్చేజ్ చేశాను, సో నాకు నచ్చలేదు, నేను మళ్ళీ రిటర్న్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు రిఫండ్ ఇస్తారా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రస్తుతం మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అన్నట్లయితే 2 నుంచి 4 వారాల టైం అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ 4 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు యాజ్ వెల్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అన్నట్లుగా ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళు ఈ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారంటే స్టాక్ లాస్ట్ అయ్యేంత వరకు. సో పంపించిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చలేదు అన్నట్లయితే మీరు క్యాన్సిల్ చేసుకున్నారు అన్నట్లయితే మీ రీఫండ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి మీ బ్యాంక్ అకౌంట్లోకి రీక్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. నన్ను అడిగితే ఇది చాలా బెనిఫిట్ ఎవరైతే ముఖ్యంగా మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో ఉంటుంటారో. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మ్యాక్సిమం మనకి ఆన్లైన్ అయిపోయినాయి, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని మనం చేయటం, ఇట్లాంటివన్నీ కూడా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఎవరైతే ఊళ్ళల్లో ఇంకా చెప్పాలంటే మొబైల్ ఫోన్ సిగ్నలే ప్రాపర్గా రాదనుకుంటారు, లేదా మొబైల్ ఫోన్ సిగ్నల్ లేదనుకుంటారు చూసారా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి యూస్ఫుల్ టెక్నాలజీ అనే నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది ఈ టెక్నాలజీ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి సరికొత్త ప్రాజెక్ట్ స్టార్ లింక్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ టెక్నాలజీ ఎలా అనిపించింది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.